టోక్యోలో సీఎం రేవంత్ కు భారత రాయబారి విందులో వివిధ అంశాలపై రాయబారి తమిళ ఎంపీలతో సీఎం చర్చలు. తెలంగాణ పోలీస్ శాఖకు సీఎం రేవంత్ అభినందనలు. జాతీయ స్థాయిలో సత్తా చాటడం పట్ల విషెస్ తెలిపిన ముఖ్యమంత్రి. కేంద్రం అదనపు సాయం చేసేలా చూడండి. ఆర్థిక సంఘం ప్రతినిధులను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు. రాజీవ్ యువ వికాసంను సాధారణ పథకంలా చూడొద్దు. గేమ్ చేంజర్ స్కీమ్ అని బ్యాంకర్లతో అన్న భట్టి విక్రమార్క. కంచెగచ్చిబౌలి వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్. అనుమతి తీసుకున్నారా లేదా అంటూ నిలదీత. వక్ఫ్ చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం. నేడు మధ్యంతర ఉత్తర్వులిస్తామన్న న్యాయస్థానం. నేషనల్ హెరాల్డ్ ను ఏటీఎంలా వినియోగించుకున్నారు. సోనియా, రాహుల్ పై విరుచుకుపడ్డ కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్. దేశంలో రెండు భావజాలాలకు మధ్య పోటీ. ఆర్ఎస్ఎస్ ని ఓడించేది కాంగ్రెస్ మాత్రమే అన్న రాహుల్. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ చైర్పర్సన్ గా జయసుధ. నామినేషన్లు నిష్పక్షపాతంగా పరిశీలించాలని సూచన. నిజామాబాద్ జిల్లా భీమ్గాల్లో ఉద్రిక్తత. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణలు, పలువురికి గాయాలు. న్యాయ సేవల అందుబాటులో దేశంలో ఏపీ రెండో స్థానం. 3-4 స్థానాలు చోటు చేసుకున్న తెలంగాణ, కేరళ రాష్ట్రాలు. ప్రకాశం జిల్లా మద్దిపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. వీఆర్ఓ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మద్దారం గ్రామస్తుల నిరసన. అధికారుల నిర్లక్ష్యం వల్లే మంచినీరు అందడం లేదని స్థానికుల ఆరోపణలు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షాలకు నష్టపోయి రైతులకు ఎకరాకు 10,000 చొప్పున నష్టాన్ని అందిస్తామన్న మంత్రి. అన్నమయ్య జిల్లా రాయచోటి ఏరియా హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స. కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తున్నామని హాస్పిటల్ సిబ్బంది వెల్లడి. వికారాబాద్ జిల్లా సోమవారం ప్రాథమిక పాఠశాలలో పెచ్చు లోడిపడిన పైకప్పు. 1వ తరగతి విద్యార్థిని శిరీషకు తీవ్ర గాయాలు. హాస్పిటల్కు తరలింపు.